మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వరికి ఎకరాకు 10,000 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పంటలు కోరుకునేలా ఉంటే ఎరువులు అందిస్తాం, వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రికి 10,000 రూపాయల సాయం, ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. ఏలూరు, కాకినాడ జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటన, రాష్ట్రంలో వైకాపా ఉండటం మన దురదృష్టమని వ్యాఖ్య. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులు ఉన్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తులు పంపిణీ చేయబడతామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని, ఆటో, సైకిల్, రిక్షా పాడైతే 10,000 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఏలూరు, కాకినాడ జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాలని ఆయన పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్ అంటూ గొక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్, అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో కమలదే పైచేయి, పలు అంశాలపై విస్పష్ట వైఖరి, స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన ట్రంప్, లేటెస్ట్గా వచ్చినట్టు వయసులో చిన్నదైన గట్టిపిండమైనట్టు అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్లో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ చిరునవ్వుతోనే చెలరేగిపోయారు. మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలో జరిగిన చర్చా వేదికలో పలు అంశాలపై విస్పష్ట వైఖరిని ప్రదర్శించారు. అబార్షన్, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై గట్టి వాణిని వినిపించారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆమె గొక్క తిప్పుకొని లేదు. ఆద్యంతం సీరియస్గా వ్యవహరించిన ఆయన గట్టిగా స్పందించలేక చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. హారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. సలహాదారులు, మద్దతుదారులు వారిస్తున్న ఆయన పట్టించుకోలేదు. దీంతో చివరికి చర్చలో కమలా హ్యారిస్తే పైచేయి అయ్యిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు కడుపు మండిన వాళ్లే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. వరద వైఫల్యాలను కప్పించుకోవడానికి అరెస్టులు. గుంటూరు జిల్లా జైలు వద్ద మాజీ సీఎం జగన్ ఇదే జైల్లో ఉంటారని తెలుగుదేశం పార్టీ నేతలకు హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు, విద్యుత్ వాహనాలకు 14,000 కోట్లు, ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌనం, 1,00,000 కోట్ల పథకాల కేంద్ర కేబినెట్ ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేతన్నలకు ఇచ్చిన హామీపై ముందడుగు, 25 కోట్లతో ఆరోగ్య బీమా అమలుకు కసరత్తు. ఎన్నికల్లో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ అమలుపై ప్రభుత్వం ముందడుగు వేసింది. 25 కోట్లతో ఆరోగ్య బీమా అమలుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఆరోగ్య బీమాను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చేనేత, జౌళి శాఖ అధికారులు బీమా కంపెనీలతో సమావేశం నిర్వహించారు. ఏడాదికి ఒక్కో కుటుంబంపై 2,100 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే పథకాన్ని అమలు చేస్తామని ఐసీఐసీఐ లాంబార్డ్ బీమా సంస్థ ప్రతిపాదనలను అందించింది. వీటిని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఒక్కో కుటుంబానికి అయ్యే 2,100 ప్రీమియాన్ని చేనేత కార్మికుల తరపున ప్రభుత్వమే బీమా కంపెనీలకు చెల్లించబోతోంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టెండర్లు 4వ చేనేత జనాభా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,22,644 చేనేత కుటుంబాలను ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,100 ప్రీమియం చెల్లిస్తే ఏడాదికి 25.76 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా లెక్కగట్టారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందిన వెంటనే టెండర్లు పిలిచి పథకం అమలుకి ప్రారంభించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నూతన మద్యం విధానంపై వారం రోజుల్లో తుది ప్రతిపాదనలు, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. రాష్ట్రంలో తీసుకురాబోయే నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై వారం రోజుల్లోగా ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించాలని అంశంపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎక్సైజ్ అధికారులు బృందాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న మద్యం విధానాలపై ఇప్పటికే సమర్పించిన నివేదికలను ఒక కన్సల్టెన్సీ ఇచ్చి నివేదికలు పరిశీలించింది. వాటిల్లో ఏపీలో అమలుకు అనువుగా ఉండే విధానాన్ని తీసుకురావాలని అనుకుంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఆటోనగర్లోని సెబ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర, గోటిపాటి రవి, నాదెళ్ల మనోహర్, కొంపల్లి శ్రీనివాసరావు, సత్యకుమార్ యాదవ్తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా వైకాపాయంలో అమలు చేసిన మద్యం విధానం వల్ల రాష్ట్ర ఖజానాకి ఎలా గండిపడింది, సుంకం చెల్లించని మద్యం, నాటుసారా వినియోగం ఎలా పెరిగాయి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఆదాయం ఎలా పడిపోయింది తదితర అంశాలపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ నిశాంత్ కుమార్లు మంత్రివర్గ ఉపసంఘానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నూతనంగా తీసుకొచ్చే మద్యం విధానానికి సంబంధించి పలు ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం ముందు ప్రవేశపెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రకాశం బ్యారేజీ ఘటనపై అసత్య ప్రచారాలు, బోట్ల యజమాని ఉషాద్రి వైకాపా నాయకుడే లోకేష్కి వినతిపత్రం ఇచ్చిన చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు. ధ్వజమెత్తిన మంత్రులు రామానాయుడు, నారాయణ ఎంపీ కేసు నెంచింది. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినటువంటి బోట్ల యజమాని వైకాపా నాయకుడైన ఉషాద్రి తెలుగుదేశం పార్టీ వర్గీయుడు మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన ఫోటోలతో ప్రచారం చేయడం జగన్ పత్రిక ఛానల్కే చెల్లిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కృష్ణానదిలో మాన్యువల్గా ఇసుక తవ్వకాలకు అనుమతించాలంటూ అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం ప్రతినిధులు ఇటీవల మంత్రి లోకేష్కి వినతిపత్రం ఇచ్చారని, అందులో ఉషాద్రి కూడా ఒకరని పేర్కొన్నారు. ఆ ఫోటోలో మిగతా వారిని ఎడిటింగ్, మార్ఫింగ్ తీసేసి ఉషాద్రికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేయడం వైకాపా నేరపూరిత స్వభావానికి అద్దం పడుతుందన్నారు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి బాబే బాధ్యుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆయనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి, వరద సహాయక చర్యలో ప్రభుత్వం విఫలం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు, బుడమేరు వరదల్లో 60 మంది మృతికి చంద్రబాబే కారణం, సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా కేసులు, బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు దౌర్జన్యాలు, తప్పుడు సంప్రదాయాలకు నాంది, బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే, డైవర్షన్ కోసమే 4 ఏళ్ల కిందటి పాత కేసులో నందిగం సురేష్ అక్రమ అరెస్ట్, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోండి, ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైళ్లలో ఉంటారు, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారు ధ్వజం, గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్కు పరామర్శ, టీడీపీ నాయకులు దాడిలో గాయపడిన ఏదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పింది జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై తుఫాను వస్తుందన్న సంకేతాలను పట్టించుకోలేదు, శుక్రవారం నుంచి భారీ వర్షాలు వస్తాయని అలర్ట్ బుధవారమే వచ్చింది, చంద్రబాబు వద్ద బుధ గురు శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం ఉండింది, మరి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ నుంచి వరద నీరు వస్తుందని కూడా తెలుసు, అట్లాంటప్పుడు బాబు బుధవారమే రెవెన్యూ ఇరిగేషన్ హోమ్ సెక్రటరీ సమీక్ష నిర్వహించి ఉండాలి, అలా చేసి ఉంటే డ్యామ్లన్నీ నిండి ఉన్నాయన్న విషయం అర్థమయ్యేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైద్య విద్య కలఛిద్రం, ఇక ప్రైవేట్ మెడిసిన్ 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సర్కారు మోకాలడ్డు, ప్రైవేట్ కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకునే విద్యార్థులకు ఆశలపై నీళ్లు, బాబు ప్రైవేటు మోజుతో ఈ ఒక్కేడాది 700 MBBS సీట్లు కోల్పోయిన రాష్ట్రం, పులివెందులకు NMC మంజూరు చేసిన 50 సీట్లను ఏకలంగా లేఖ రాసి అడ్డుకున్న బాబు సర్కార్, వచ్చేడాది ప్రారంభించాల్సిన 7 కాలేజీల నిర్మాణ పనులు అటకెక్కించిన వైనం, దీంతో మరో 1050 సీట్లు మొత్తంగా 12 కాలేజీల ద్వారా 1800 సీట్లు కోల్పోతున్న విద్యార్థులు, లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కమలదేవ్ పై చేయి అన్నటువంటిది వీళ్ళు కూడా రాశారు. డిబేట్లో ట్రంప్ బేజారు, ప్రశ్నలకు నీళ్లు నమిలిన వైనం, చాలా అంశాల్లో హారిస్తే ఆధిపత్యం, వలసలు ద్రవ్యోల్బణంపై ట్రంప్కు మార్కులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 70 ఏళ్ళు పైబడిన అందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా, ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు గోదావరి మహోగ్ర రూపం, ధవళేశ్వరం బ్యారేజీలోకి 15,19,975 క్యూసెక్కుల ప్రవాహం, 15.2 అడుగులకు చేరిన నీటి మట్టం, 2 ప్రమాద హెచ్చరిక జారీ, 175 గేట్ల ద్వారా 15,15,275 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల, కోనసీమలో ఉధృతంగా వశిష్ట వైనతేయ గౌతమి ప్రవాహం, ముంపులో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ఇళ్ళు, కొబ్బరి తోటలు, వర్షాలు తగ్గడంతో ఎగువన గోదావరిలో తగ్గిన వరద, భద్రాచలం వద్ద కొనసాగుతున్న 2 ప్రమాద హెచ్చరిక అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిబంధనలు గాలికి అంటూ విపత్తు నిర్వహణను పట్టించుకొని చంద్రబాబు సర్కార్ 3 కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం, ఫ్లడ్ కోషన్ పాటించలేదు, వరదలపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదు, ముంచేశాఖ పునరావాస కేంద్రాలకు తరలించలేదు, తీవ్ర నష్టం జరిగిన తక్షణ సాయంగా చిల్లిగా చెల్లించలేదు, 60 మంది మరణిస్తే బాధిత కుటుంబాలకు రూపాయి ఇవ్వలేదు, వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో విపత్తు నిర్వహణ, పునరావాస కేంద్రాల నుంచి వెళ్లేటప్పుడే బాధితులకు 2,000 సాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీడిగింజల వ్యాన్ బోల్తా 7 దుర్మరణం, బస్తాల కింద ఊపిరాడక మృత్యువాత, అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్న పోలీసులు, గొయ్యిని తప్పించే ప్రయత్నాలు, అదుపు తప్పిన వాహనాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ రాధాకృష్ణ కృపాసాగర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో సిఐడి అధికారులు తన కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని, ఇందుకు బాధ్యులపై కేసు నమోదు చేయాలని గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో విజయపాల్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తన్ను కూడా ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ బుధవారం న్యాయస్థానం అనుమతించింది. ఆయన న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఆదుకుంటాం అంటూ ఎవరు అధైర్యపడద్దు, 17లోగా బాధితులకు పరిహారం, ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం, హెక్టార్కి 25,000 అందిస్తాం, గతంలో నేనే రైతులకు 20,000 ఇచ్చా, జగన్ 3,000 తగ్గించి ఇచ్చేవాడు, కౌలు రైతుల ఖాతాలకు ఇన్పుట్ సబ్సిడీ, తోపుడు బండ్లు ఆటో రిక్షాలకు 10,000, దెబ్బతిన్న ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తాం, నేటి నుంచి బాధితులకు దుస్తుల పంపిణీ, కాకినాడ ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన, కొల్లేరు తాండవ వరదల మీద ఏరియల్ సర్వే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిబిఐ దర్యాప్తునికి నో, తెలంగాణ హైకోర్టు విజయసాయికి చుక్కెదురు, 2004లో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై విచారణకు ఆదేశించేందుకు కోర్టు నిరాకరణ, పాత అంశంపై కొత్తగా విచారణ అనుమతించం, దీనిపై ఇప్పటికే తీర్పులు వచ్చాయి, వైఎస్ విజయలక్ష్మి పాల్వాయి గతంలో వేసిన వ్యాజ్యాలు డిస్మిస్ అయ్యాయి, ఆ కోర్టుల నిర్ణయాలు శిరోధార్యం అంటూ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే అదే జగన్ అవే అబద్ధాలు, నాడు 36 రాజకీయ హత్యలను బొంకులు, నేడు 60 మంది చనిపోయారని అబద్ధాలు, నిరూపించాలని మంత్రులు నేతల డిమాండ్, నిరూపించలేక చేతులెత్తేసిన వైసీపీ అధినేత,
అబద్ధాలతో పుట్టి ఫేక్లో పెరిగారు నేతల ధ్వజం. అన్నమయ్య డ్యాం వరదకు కొట్టుకుపోయినప్పుడు కిక్కురుమనలేదంటూ నిప్పులు జరిగిన మంత్రులు. క్రిమినల్ వెళ్ళి మరో నేరస్తుడికి పరామర్శ అని ఎద్దేవా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. కూలీలపై మృత్యు పంజా అని కూడా హైలైట్ చేశారు. ఇకపోతే పెద్ద మనసుతో ఆదుకోండి, కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం వినతి. నష్టం ప్రాథమిక అంచనాలే 6,800 కోట్లు, ఎన్యూమరేషన్ తర్వాత మరింత పెరిగించాను. సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తొలి రోజు 2 జిల్లాల్లో బృందాల పర్యటన, కనీసం 10,000 కోట్లు మంజూరు చేయండి. కేంద్ర బృందానికి రైతుల సంఘాల వినతి. ఇది ఊహించిన విపత్తు, సాధారణం కంటే నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎగువ రాష్ట్రాల నుంచి వరద వెల్లువెత్తడంతో ఏర్లు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఊళ్ళు, పట్టణాలు, నగరాలను వరద ముంచెత్తింది. తేరుకునేలోపే నిండా ముంచేసింది. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పనిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం 6,880 కోట్ల పైమాటే. ఎన్యూమరేషన్ పూర్తయితే నష్టం విలువ అపారంగా ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. శభాష్ అభిషేక్ అంటూ అడవిలో 12 కిలోమీటర్ల కాలినడకను వెళ్లి వరద బాధితులకు పాడేరు ఐటీడీఏ పీఓ పరామర్శ. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం చట్రపల్లి గ్రామంలో వరద బాధితుల పరిస్థితిని తెలుసుకునేందుకు యువ ఏఎస్ అధికారి పాడేరు ఐటీడీఏ పీఓ వి అభిషేక్ అటవీ ప్రాంతంలో ఏకంగా 12 కిలోమీటర్లకు పైగా కాలినడకను వెళ్లారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చట్రాపల్లి గ్రామంపై వరద విరుచుకుపడింది. కొండచేర్లు విరుగుపడ్డాయి. ఒక ఇంట్లో నిద్రిస్తున్న 4 ఆదివాసీలు వరదలో కొట్టుకుపోయారు. అందులో ఒక మహిళ మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. 10ల సంఖ్యలో ఇళ్ళు దెబ్బతిన్నాయి. చట్రాపల్లికి వెళ్లే మార్గంలో 3 చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, 7 చోట్ల కొండచేర్లు విరిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయి బుధవారం చట్రాపల్లి గ్రామానికి వెళ్లాలని పాడేరు నుంచి జీకేవీ చేరుకున్న పీఓ సంపంగి గొంది వరకు వాహనంలో వెళ్లారు. అక్కడి నుంచి సుమారు 12 కిలోమీటర్ల కాలినడకను ప్రయాణించి సప్పర్లు చేరుకున్నారు. అక్కడ పిహెచ్సిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పండన్న, సుమిత్ర, సుబ్బారావును పరామర్శించారు. గిరిజనులతో కలిసి పునరావాస కేంద్రంలో పీఓ భోజనం చేశారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చట్రాపల్లి వెళ్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పరారీలో విశ్రాంత ఐపీఎస్ విజయపాల్ అంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారి విజయపాల్ పరారీలో ఉన్నారని, దర్యాప్తు అధికారులకు అందుబాటులో లేరని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించారు. నోటీసులు ఇచ్చేందుకు అధికారులు పలుసార్లు పిటిషనర్ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి తాళం వేసి ఉంటుందని తెలిపారు. దర్యాప్తుకు సహకరించని వారు ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఈ దశలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది స్పందిస్తూ బాధితుడిగా వ్యాజ్యాలు ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరారు. అనారోగ్య కారణాలతో సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాలేకపోయారని, విచారణ వాయిదా వేయాలని కోరారు. ఈ వాదనల పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం రఘురాం వేసిన ఇంప్లీడ్ పిటిషన్ అనుమతిస్తూ విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వీరారెడ్డి స్పందిస్తూ వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.